హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసరికి ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చేసింది గ్రీనేరో. ఈ గ్రీనేరో అనేది ఒక మైక్ సెట్. అంటే ఇది స్పెషల్గా మనం క్యారీ చేయొచ్చు. అంటే మన చాలా మంది చూస్తుంటాం కదా, ఇది షర్ట్ దగ్గర ఇట్లా మైక్ ఇట్లా పిన్ పెట్టుకొని చూస్తారు, మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మైక్ ఇది. సో ఈ మైక్ వచ్చేసరికి నాకు రీజనబుల్ రేట్ అనిపించింది, 1750. నాయిస్ క్యాన్సిలేషన్, బయట నుంచి నాయిస్ క్యాన్సిల్ అవుతుంటుంది, క్లియర్గా వినిపిస్తుంది. అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి నాకు. బట్ ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఎందుకు వచ్చేది అనేది వాళ్ళు చూసుకుంటే అది సెట్ అవుతుందండి. అంటే వాళ్ళకి తెలియక పెట్టారు, బట్ నాకైతే చాలా పర్ఫెక్ట్గానే వచ్చింది. సో ఈ బాక్స్ వచ్చేసరికి ఇది యూజర్ మాన్యువల్ అండి. యూజర్ మాన్యువల్ పక్కన ఛార్జర్ కూడా ఉంది. అండ్ దీన్ని విజిటింగ్ కార్డ్ ఏదో ఇచ్చారు, అది సంథింగ్ ఏం అవసరం లేదండి. అండ్ యూజర్ మాన్యువల్ వచ్చేసరికి వైర్లెస్ మైక్రోఫోన్. ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి రిసీవర్ ఉంటుంది, రెండు మైక్స్ ఉంటాయండి. ఇది మన పిన్ ఉంటుంది. ఆ మైక్ వచ్చేసరికి ఫస్ట్ వైర్లెస్ మైక్రోఫోన్, అండ్ దాని మోడల్ ఇలా ఉంటుంది. అండ్ దాని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సి టైప్ ఈ సి టైప్ మైక్రో రిసీవర్ అది. అండ్ రెండు మైక్రోఫోన్స్ ఇవి, ట్రాన్స్మిటర్. సో ఇది వచ్చేసరికి ట్రాన్స్మిటర్ ఎక్కడైనా 50 మీటర్స్లో మనకు అంత డిస్టెన్స్ కవర్ అవుతుందండి. ఇది 50 మీటర్స్ అంటే 50 మీటర్స్ కాదు, 30-40 మీటర్స్ అయితే ఈజీగా కవర్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను కూడా. అండ్ రిసీవర్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది రిసీవర్. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది చూడండి. సో ఈ బాక్స్ ఈ చాలా చిన్న సైజ్ అండి. బాక్స్ వచ్చేసరికి గ్రీనేరో అని రాసింది చూడండి. ఇది ఓపెన్ చేస్తే రెండు మైక్, ఒకటి ట్రాన్స్మిటర్, ఒకటి రిసీవర్ ఉంది. ఇది రిసీవర్ అండి. ఇది సి టైప్. ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి, మన ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే సి నుంచి ఒకటి యూఎస్బికి కన్వర్టర్ ఒకటి ఉండాలి. సో అప్పుడు పనిచేస్తుందండి, ల్యాప్టాప్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది గ్రీనేరో ట్రాన్స్మిటర్. ఇది అంటే మన దీనికి పిన్ ఉంటుంది, వైర్లెస్. ఇవి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్కి పిన్ సైడ్ ఇలా లోపల ఇలా పెడితే ఛార్జింగ్ అయిపోతుందండి. కిందికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఛార్జింగ్ అవుతుంటుంది. ఇది ఇంకో మైక్ అండి. ఇది సైడ్ దీనికి డైరెక్ట్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ సైడ్ ఒక చిన్న బటన్ ఉందండి, చిన్న బటన్. ఇది క్లిప్ అండి. ఇది క్లిప్, ఇలా క్లిప్ పెట్టుకోవచ్చు. సో ఇది సెకండ్ మైక్ ఇది. సో ఇది వచ్చేసరికి ఛార్జర్ అండి. ఇది ఛార్జర్. ఇది సిపిన్, అంటే యూఎస్బి నుంచి సిపిన్ ఛార్జర్ ఒకటి ఇచ్చారు. ఛార్జర్ కూడా చాలా బాగుందండి చూడడానికి. అడాప్టర్ ఇవ్వలేదు. సో ఇలా ఉంటుంది ఛార్జర్ బాగుంది. నేను తర్వాత టెస్ట్ చేశాను, చాలా ఫాస్ట్గా కూడా రన్ అవుతుంది, ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది. అండ్ దీనికి ఛార్జింగ్ ఇండికేషన్స్ ఏం లేదండి. అంటే పర్టికులర్గా ఈ బార్ లైన్స్ ఇట్లాంటివి ఇవ్వడం ఏం లేదు. జస్ట్ ఒక 3 డాట్స్ లాగా ఇలా వెలుగుతూ ఉంటుంది. ఇది ఛార్జర్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి. ఇది ఒక్కసారి యూఎస్బికి ల్యాప్టాప్కి ఇట్లా కనెక్ట్ చేసి చూసాను నేను, బాగానే అనిపించింది. ఇది రెండు ఎట్ ఏ టైం ఒకేసారి రెండు మైక్స్కి నేను పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ బాగుంది. అండ్ ఇలా బాక్స్కి కూడా నేను సపరేట్గా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు నేను. అయితే రెండు మైక్స్ లోపల ఉన్నప్పటికీ కూడా అన్ని ఎట్ ఏ టైం ఒకేసారి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా లైట్ వెలుగుతుంది చూడండి, ఛార్జింగ్ లైట్ వెలుగుతుంది. ఇలా పెట్టుకోవచ్చు, బాగుంది, లుక్ కూడా బాగుంది. లేదు అని అనుకుంటే సపరేట్గా రెండింటికి కూడా సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంది.
ఇలా ఇప్పుడు నేను రెండు తీసి కూడా రెండింటికి కూడా నేను పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు ఛార్జింగ్. ఇలా రెండు ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. చూడండి రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ ఇండికేట్స్ దట్ ఛార్జింగ్ అవుతున్నట్టు. మనము వన్స్ ఒకసారి యూజ్ చేసేటప్పుడు బ్లూ లైట్ కూడా వస్తుందండి. బ్లూ లైట్ చూడండి, నేను చూపిస్తాను. కానీ పోర్టబుల్ చాలా బాగున్నాయండి, ఇవి యూజ్ చేయొచ్చు. రీజనబుల్, చాలా రీజనబుల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ రిసీవర్ వచ్చేసరికి మనము మొబైల్ సిపిన్కి పెట్టుకోవాలి. అంటే సిపిన్ ఛార్జర్ ఎక్కడ పెడతామో అక్కడ రిసీవర్ పెట్టుకోవాలి. ఇలా. సో ఇది మైక్ అండి, ఇది మైక్. సో ఇది నేను చూడండి ఇలా ఉంది, చాలా బాగా ఉంది. సో ఇది పిన్ చేసుకోవచ్చు, ఇలా షర్ట్కి తగిలించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బటన్ అండి. ఈ బటన్ 3 times ప్రెస్ చేస్తే థర్డ్ వన్ చాలా ఫిల్టర్ అవుతుంది. ఛార్జింగ్ కూడా వస్తుందండి, ఒక 4-5 hours ఛార్జింగ్ వస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే. చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను, రెడ్ లైట్ వచ్చి బ్లూ లైట్ వస్తుంది. సో రెడ్ లైట్ వచ్చి గ్రీన్ లైట్ వచ్చింది, బ్లూ లైట్ వచ్చింది, గ్రీన్ లైట్ వచ్చింది. సో వన్స్ ఒక్కసారి నేను సింగిల్ టైం ప్రెస్ చేశాను, సింగిల్ టైం వచ్చింది. డబుల్ టైం ప్రెస్ చేశాను, డబుల్ టైం బ్లింక్ అవుతుంది. ట్రిపుల్ టైం ప్రెస్ చేశాను, ట్రిపుల్ టైం బ్లింక్ అవుతుంది. సో ఈ 3 times బ్లింక్ అయిందంటే ఇది ఫిల్టరింగ్ ఇంకా చాలా బాగుంటుంది. బయట నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా జరుగుతుంది. సో ఇదండి, మళ్ళీ ఆఫ్ చేసేయచ్చు. కంటిన్యూస్ ప్రెస్ బటన్ అయితే ఆఫ్ అయిపోతుంది. కంటిన్యూస్గా ప్రెస్ చేసి అలాగే పెట్టుకుంటే ఆన్ అవుతుందండి.